హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ వర్సెస్ నార్త్ ఇండియన్ ఫుడ్. మరి ఈ ఫుడ్ ఛాలెంజ్ లో ఏ ఫుడ్ గెలుస్తుందో ఛాలెంజ్ లోకి వెళ్తేనే తెలుస్తుంది. ఫస్ట్ అయితే నార్త్ ఇండియన్ ఫుడ్ ట్రై చేద్దాం, ఎందుకంటే ఎప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ తింటూనే ఉంటాం కాబట్టి ఫస్ట్ నార్త్ ఇండియన్ ఫుడ్ నుంచి వెళ్దాం. ఫస్ట్ నార్త్ ఇండియన్ ఫుడ్ లో వచ్చేసి నార్త్ ఇండియన్స్ అందరి యొక్క ఫేవరెట్ అండ్ అలాగే ఊకే ఫ్రీక్వెంట్ గా తినే ఫుడ్ ఏంటిదంటే ఆలు పరోటా. ఫస్ట్ ఆలు పరోటా నుంచి స్టార్ట్ చేద్దాం నార్త్ ఇండియన్ ఫుడ్ ని ట్రై చేయడం. ఆలు పరోటా తింటుంటే అర్థమవుతుంది నార్త్ ఇండియన్స్ అందరికి ఎందుకు ఇది అంత ఫేవరెట్ ఫుడ్ అనేది. చాలా చాలా బాగుంది. మరి ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ ని ఛాలెంజ్ చేయడానికి మన సౌత్ ఇండియన్ బోండా వచ్చేసింది. మరి బోండాను ఆలు పరోటాలో ఎవరు గెలుస్తారో చూసేద్దాం. ఏ ఫుడ్ టేస్టీగా ఉంటుందో చూసేద్దాం. నుంచి ఫస్ట్ ఫుడ్ బోండా వస్తుంది. ఆలు పరోటా ఫస్ట్ తింటున్నప్పుడు అయితే మంచిగా అనిపించింది, కాకపోతే బోండా తినగానే బోండాకి మించి అయితే అనిపించట్లే ఆలు పరోటా. ఫస్ట్ నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియన్ ఛాలెంజ్ లో మాత్రం బోండానే విన్ అవుతుంది, అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ విన్ అవుతుంది. నెక్స్ట్ నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియన్ ఫుడ్ లో ఏమొస్తుంది? హాట్ తినేసాం కాబట్టి నెక్స్ట్ నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియన్ ఫుడ్ లో స్వీట్ టేస్ట్ చూద్దాం, ఏది గెలుస్తుందో నార్త్ ఇండియానా సౌత్ ఇండియానా అనేసి. మరి నార్త్ ఇండియా నుంచి వచ్చేసింది రాజస్థాన్ ఫేమస్ జిలేబీ. ఇక్కడ కూడా చాలా వరకు దొరుకుతుంది, అలాగే అందరికి కూడా ఇష్టం ఉంటుంది జిలేబీ. ఇక్కడ కూడా దొరుకుతుంది, కాకపోతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ని మించి ఉంటుందో లేదో చూసేద్దాం. జిలేబీ అయితే సూపర్ ఉంది, అంటే చాలా స్వీట్నెస్ అయితే ఎక్కువ ఉంది, బాగా స్వీట్ ఉంది. మరి ఇప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ ని ఛాలెంజ్ చేయడానికి సౌత్ ఇండియన్ నుంచి ఏ స్వీట్ వస్తుందో చూసేద్దాం. మన సౌత్ ఇండియన్స్ అందరి ఫేవరెట్ లడ్డు. లడ్డు ట్రై చేసినాక మాత్రం జిలేబీని మించే అనిపిస్తుంది లడ్డు. ఇట్లా నోట్లు వేసుకోగానే కరిగిపోతుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం లడ్డూది. సో ఈ ఛాలెంజ్ లో కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ గెలిచింది. సౌత్ ఇండియన్ ఫుడ్ నుంచి వచ్చేస్తుంది మిర్చి బజ్జీ. పర్సనల్ గా అయితే మిర్చి బజ్జీ అంటే నా ఫేవరెట్. అసలు ఫుడ్ నార్త్ ఇండియన్ నుంచి వచ్చేసి పావ్ బజ్జీ. నా ఫేవరెట్ మిర్చి బజ్జీని టేస్ట్ ని బీట్ చేస్తుందో లేదో చూసేద్దాం. నార్త్ ఇండియన్ ఫుడ్ అయిన పావ్ బజ్జీ. యాక్చువల్గా ఇక్కడ కూడా అందరికీ ఇష్టం ఉంటుంది పావ్ బజ్జీ. ఇక్కడ కూడా అందరు తినే ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ లో మోస్ట్ అందరికి ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు పావ్ బజ్జీ అయితే. మరి ఈ పావ్ బజ్జీ టేస్ట్ మిర్చి బజ్జీ టేస్ట్ ని బీట్ చేస్తుందో లేదో చూసి నాకు యాక్చువల్గా మిర్చి బజ్జీ ఇష్టం, కాకపోతే ఈ ఛాలెంజ్లో మాత్రం పావ్ బజ్జీ గెలుస్తుంది, ఎందుకంటే స్పైసీ సూపర్ ఉంది పావ్ బజ్జీ అయితే. నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఛాలెంజ్లో వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్డే గెలిచింది, ఎందుకంటే సౌత్ ఇండియన్ ఫుడ్కి వచ్చేసి 2 పాయింట్స్ వచ్చినాయి, అలాగే నార్త్ ఇండియన్ ఫుడ్కి వచ్చేసి 1 పాయింట్ వచ్చింది. కాకపోతే నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా చాలా బాగుంది, కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ బాగా తినేసి కావచ్చు సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కువగా నచ్చేసింది. కానీ పావ్ బాజీ మాత్రం అదుర్స్తుంది అసలు. వీడియోస్ మరిన్ని చూడటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అంతేకాకుండా మీ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి.